దేవుని నామాన మరొకసారి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 119వ కీర్తన మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆల్మోస్ట్ 119వ కీర్తన ఎండింగ్కి వచ్చేసాం దాదాపుగా. దీని తర్వాత ఇంకొక వర్తమానం మాత్రమే ఇందులో ఉంటుంది. సో ఈరోజు కీర్తనలోని 161 నుండి 168వ వచనం వరకు కూడా కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. ఈ 8 వచనాల్లో 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ అధ్యాయం అంతా మనం ఆల్మోస్ట్గా 119వ కీర్తన అంతా మనం చాలా విస్తారంగా ధ్యానం చేస్తున్నాం. సో ఈరోజు ఈ 8 వచనాల్లో 3 అంశాలు చదువుతుండగానే మనకు అర్థమైపోతూ ఉంటాయి. సో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎంత స్తుతించినా కూడా తక్కువే. ఇంతకుముందు అన్న మనకు చెప్పారు, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. నీవిచ్చిన మాట చొప్పున ప్రభువుని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభువా నాతో నీవు మాట్లాడావు కదా, ఆ మాటను బట్టి నన్ను బ్రతికించు ప్రభువా అని అన్నాడు. సో దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఎప్పుడైతే ఆ ప్రార్థన ఆలకించాడో వినండి, ఈ 161 నుంచి కూడా ఈ 8 వచనాల్లో కానీ మనం చదివితే అంశాలు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించాడు. నీవిచ్చిన మాట చొప్పున ఏం చేస్తా ఉన్నాడు చూడు. 162వ వచనంలో చూస్తే, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. దేవుడు ఒకవేళ మనతో మాట్లాడితే, దేవుని వాక్యం మనల్ని దర్శిస్తే, దేవుడు వాక్యం మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మాట ఇచ్చినప్పుడు, వాగ్దానం ఇచ్చినప్పుడు కలిగే ప్రయోజనం ఏంటట? సంతోషం కలుగుతుంది. నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను అని దైవజనుడు ఎంత చక్కగా చెప్పాడో. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఆ మాటను బట్టి అతన్ని సంతోషించడం ప్రారంభించాడో అతని జీవితంలో దినమునకు 7 మారులు స్తుతించడం ప్రారంభించాడు. అక్కడ రాశాడు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. తన జీవితంలో సంతోషం కనబడతా ఉంది, తన జీవితంలో స్తుతి కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, 165వ వచనాన్ని కానీ ఒకవేళ చూస్తే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి నెమ్మది. 3 అంశాలు చాలా స్పష్టంగా ఇక్కడ మనం ఆరాధించడానికి దేవుడు వ్రాసి ఉంచాడు. ఒకటి, ఏది ఏమైనా నీవిచ్చినటువంటి మాట సంతోషాన్ని కలుగజేస్తుంది. నీవిచ్చినటువంటి వాక్యము నా జీవితంలో స్తుతిని కలుగజేస్తూ ఉంది. నీవిచ్చిన ధర్మశాస్త్రము లేకపోతే దేవుని వాక్యము నా జీవితంలో నెమ్మది కలుగజేస్తూ ఉంది. ఎంత అద్భుతమైన మాటలండి. దావీదు ఎప్పుడో రాశాడు ఈ మాటలు, కానీ ఈరోజు నేటి దినాల్లో కూడా మనకు చాలా విలువైనటువంటి మాటలు. అందుకే ఈ అంశాలను, ఈ 3 వచనాలని తక్కువ టైంలో త్వరగా ధ్యానం చేద్దాం. నీవిచ్చిన మాటను బట్టి దావీదు జీవితంలో సంతోషిస్తూ ఉన్నాడట. మన జీవితాల్లో ఇది ఉందా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దావీదు సంతోషించడానికి అక్కడ ఏం కారణాలు లేవు. 119వ కీర్తన అంతా మీరు స్టడీ చేస్తే, దావీదు తన జీవితంలో ఎదురైన అనుభవాల్లో దేవుని వాక్యం అతన్ని ఎంతగా ఆదరించిందో, దేవుని వాక్యం తన జీవితంలో ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో, దేవుని వాక్యం ద్వారాగా తన జీవితంలో ఎంత నెమ్మది కలిగిందో, ఎంత సమాధానం కలిగిందో ఈ 119వ కీర్తనలో తన లైఫ్ అంతా కనబడుతుంది. అందుకే దావీదు అంటాడు, ఆయా చోట్ల దావీదు ఎదుర్కొన్నటువంటి ఆ అనుభవాల్లో నుంచి దావీదు రాస్తూ అంటాడు, ఇదిగోండి ఈ మాట చెప్తున్నాడు, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించు. ఎంత మంచి మాట అండి. దావీదు చెప్పగలిగాడు, కానీ మనం చెప్పడానికి కొంచెం కష్టమే. ఎందుకు అంటే, మీరు మొదటి వచనంలో 161వ వచనంలో చూస్తే, దావీదు సంతోషించడానికి పరిస్థితులు అంత అనుకూలంగా ఏమి దావీదు దగ్గర లేవు. అంత పరిస్థితులు ఏమి దావీదు దగ్గర, సంతోషించదగ్గ విషయాలు దావీదు దగ్గర లేవండి. ఎందుకు అంటే 161లో అంటున్నాడు, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను మరేంది, ఎట్లా సంతోషం వస్తుంది అతనికి? అధికారులు దావీదుని తరుముతున్నారట. ఎందుకంటే ఏ హేతువు లేదు, ఏ కారణం లేదు. దావీదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, నీ మాటను బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. ఏమండి, ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఊరికే మన మీద ఎవరైనా చాడీలు చెప్పారనుకో, ఊరికే ఎవరైనా మనల్ని ఏమన్నా మాట అన్నారనుకో, మనం ఎంత బాధపడతాం, ఎంత గాయపడుతుంటాం. దావీదు ఎలాంటోడో తెలుసా? అధికారులు దావీదును నిమిత్తముగా తరుముచున్నారు. దావీదు చాలా చోట్ల రాశాడు, మనకంటే ఎక్కువ పరిస్థితులు దావీదుకు ఉన్నాయి తెలుసా. మనకి ఇరుగోల్లో పొరుగోల్లో ఈ పక్క సహోదరుడు ఆ పక్క సహోదరియో అంటది. దావీదుకి అలాంటి వాళ్ళు కాదు. ఒకసారి కాస్త 69లో తన బాధ చెప్పాడు.
69వ కీర్తనకు రండి ఒకసారి. 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, అప్పుడు మనకు అర్థమవుతుంది అతని బాధ ఏంటో. ఈ మాట ఆలోచిస్తుంటే చాలా భయం వేసేస్తుంది. దావీదు ఏమంటాడో తెలుసా? నిర్నిమిత్తముగా నా మీద పగబట్టేవారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారంట. ఎంత విస్తారమైన పరిస్థితులు అతని ముందు ఉన్నాయో చెప్పాలి అనుకున్నాడు దావీదు. అందుకే ఆ ఉదాహరణ తన తల వెంట్రుకలతో పోల్చుకుంటున్నాడు. అయ్యా, నిర్నిమిత్తముగా ఏం దావీదు తప్పు చేయలేదండి, నిర్నిమిత్తముగా ఆయన మీద పడిపోతున్నారు చాలామంది. పడిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఏదో రోడ్డుని పోయేవాడు కాదు, అధికారులు నిర్నిమిత్తముగా. ఓసారి మన ఉద్యోగాల్లో ఉండేటప్పుడు అధికారులు మనల్ని ఊరకే ఏమన్నా అంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఈ రాజు అయినటువంటి సౌలు జీవితాన్ని గురించి ప్రస్తావన చేస్తూ దావీదు అంటున్నాడు, అధికారులు నిర్నిమిత్తముగా నా మీద పడిపోతున్నారయ్యా. సంతోషం కలుగుతుందా? ప్రభువుని స్తుతించగలుగుతాడా? చాలా కష్టమైన పరిస్థితులు. ఒకసారి 24వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథానికి రండి. ఆ మాటలు చదివితే అసలు మనకు అందులో ఆ ఫీల్ తెలుస్తుంది. 24వ అధ్యాయం 1వ వచనంలో కానీ ఒకవేళ చదివితే ఆ మాట తెలుస్తుంది. ఈ మాట ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దావీదు జీవితంలో ఆ పదము రాయడం వెనక దావీదు బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటే తను చాలా కఠినమైన పరిస్థితుల మధ్య దావీదు ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, తరుముతున్నటువంటి వాడు మామూలు వ్యక్తి కాదు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి సౌలు దావీదును తరమటానికి 3000 మందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ మాట మళ్ళీ మనం ఆలోచించాలి. 3000 మందిని దావీదును తరమటానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ కొండ మేకలు మేస్తున్నటువంటి స్థలములో దావీదు ఉన్నాడండి. ఈరోజు ఆ పదం చదివారా మీరు? కొండ మేకలకు నివాస స్థలములో దావీదు ఉన్నాడు. మనలాగా అపార్ట్మెంట్లో కానీ డూప్లెక్స్ హౌస్లో కానీ చక్కగా మంచి నివాసంలో కానీ దావీదు లేడు. సంతోషిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి అని ఆలోచిస్తే, నీవిచ్చినటువంటి ఒక మాట నా జీవితాన్ని ఎంతగా సంతోషింపజేస్తుందో. ఆయన సంతోషించడానికి ఏమున్నాయ్యా కారణాలు అంటే ఏమీ లేవు. నివాసము చూస్తే కొండ మేకలు నివాసం ఉండే స్థలంలో ఉన్నాడండి. నాకు ఆ మాట చాలా విచారం అనిపించింది. ప్రభువా, అన్నీ ఉన్నాయి, తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, వెళ్ళటానికి వెహికల్ ఉంది, అన్ని రకములైన కృపావరాలు, అన్ని టాలెంట్స్ మనకున్నాయి. కానీ ఎక్కడో ఒక మాట మనల్ని బాధించినప్పుడు దేవునిలో సంతోషించలేకపోతున్నాం, దేవుని ఎదుటికి వచ్చి స్తుతించలేకపోతున్నాం. దావీదు కూడా బాధపడ్డాడు. అదే 24:14 వచనంలో ఆయన అంటాడు, ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు? ప్రశ్నించుకుంటున్నాడు. ఏపాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అని అంటున్నాడండి. నిర్నిమిత్తముగా నాలంటోడిని తరుగుతున్నాడేంటి ఈయన? నాలంటోడి కోసం 3000 మందిని వాడుకుంటున్నాడు. సౌలు ఫిలిస్తీయులను వదిలేసి దావీదు వెంట పడుతున్నాడు. దావీదుకున్న బాధ ఏంటో తెలుసా? అరే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలు రాజ్యం మీద దాడి చేసి దండెత్తుతూ ఉంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి నాలాంటి ఒక అనామకుడి మీద ఈయనేంటి 3000 మందితో యుద్ధానికి వస్తున్నాడు? ఎంత బాధపడాలి, ఎంత దుఃఖపడాలి. మీ మీదకి ఎవడైనా 3000 మంది యుద్ధంకి వస్తే, మీ మీదకి ఎవరైనా దాడి చేయాలని మీ ఇంటి మీదకి వస్తే 3000 మందికి ఎందుకు? ఆ పక్కింటి ఆవిడ ఈ పక్కింటి ఆవిడతో గొడవకు వస్తే చాలు, అంతే, మన పని అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం తలుపులు కూడా తీయడం అవ్వదు. అసలు ఎలా చూడాలరా బాబు అనుకుంటా వాళ్ళ మొఖం. ఎక్కువ మంది అక్కర్లేదు మనకి, ఒక్కరు చాలు, సింగిల్ హ్యాండ్తో అందరినీ దడదడలాడించేస్తారు. దావీదు దగ్గర నివాసం లేదు. దావీదు పరిస్థితులు సంతోషించదగ్గ పరిస్థితులు దావీదు దగ్గర లేదు. అప్పుడు అంటున్నాడండి, 26వ వచనంలో కూడా ఉంది, అయ్యా నేను ఏపాటి వాడిని. 26వ అధ్యాయంలో అంటాడు, నన్ను ఎందుకు తరుముచున్నావు? నిర్నిమిత్తముగా నా మీద నువ్వు ఎందుకు దాడి చేస్తున్నావు అని దావీదు ఎంతగానో కృంగిపోతున్నాడు. అందుకే ఆ మాట రాసుకున్నాడు, ప్రభువా, ఇట్టి పరిస్థితుల్లో, ఇలాంటి సమయంలో ఈ 119 కీర్తనలో ఆయన అంటాడు. అప్పుడు రాస్తున్న మాట ఏంటో తెలుసా? 162వ వచనం ఏమంటున్నాడట ఇప్పుడు ఆయన? అయ్యా, నీ మాట చొప్పున నేను సంతోషించుచున్నాను. దావీదుకి ఎన్ని మాటలు ఇచ్చాడో తెలుసా? మీరు అనుకుంటారు దావీదుతో చాలా మాట్లాడి ఉంటాడండి దేవుడు. దావీదు సంతోషించడానికి చాలా పరిస్థితులు చాలా అనుకూలంగా అతనికి లేవండి. మీరు ఎలా చెప్తారు? మీరు కానీ దావీదు జీవితాన్ని హోల్గా స్టడీ చేస్తే, మొత్తం స్టడీ చేస్తే దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు,
దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటే ఈ సమూయేలు వచ్చి అందరినీ పిలుస్తున్నాడు, ఎవరిని రాజుగా అభిషేకించడానికి. యెషై కొడుకులు అందరినీ పిలుస్తున్నాడు. అందరూ అయిపోయారు, ఇంకెవరూ లేరా అని చెప్తా ఉంటే, బాబు ఇంకొకడు ఉన్నాడు అని చెప్తున్నాడు తండ్రి. అయితే అతన్ని తీసుకొని రా, అతన్ని పిలిపించి అన్నాడు. మీరు ఆ మాట చదివితే 16 అధ్యాయం 14వ వచనంలో అద్భుతమైన మాట 12వ వచనంలో ఆ దావీదుని ఎప్పుడైతే పిలిచాడో, దావీదుని అంత దూరాన్ని చూస్తూ ఉన్నాడు. తన రూపాన్ని, తన సౌందర్యాన్ని సమూయేలు చూసినప్పుడు ఆ 16వ అధ్యాయం 12వ వచనంలో సమూయేలుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అతడు వానిని పిలువనంపి, చూడండి, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదికి ఎంత మంచి మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, తన లైఫ్ టైం సరిపోయే ఒక మాట సమూయేలు దగ్గరకు వచ్చి దేవుడు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నాయనా అతన్ని పిలు అంటే అతను వస్తూ ఉంటే సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, ఏమని అంటున్నాడో తెలుసా? అతడు రాగానే నేను కోరుకున్నవాడు. ఒకసారి మీరు ఆలోచించండి, దావీదు ఎందుకు ఇంత తగ్గించుకొని ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా అంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదుని గురించి. అతడు రాగానే నేను కోరుకున్నవాడు. చెల్లి, నీకు గాని ఒకవేళ దేవుడు కనిపించి నేను కోరుకున్నది ఈమె అంటే ఎలా ఫీల్ అవుతావు? ఓ ఊరల్లా డప్పేసి నాకు దేవుడు ఇలా చెప్పాడు, నాకు దేవుడు ఇలా మాట్లాడాడు, నన్ను పిలిచాడు, నన్ను సేవకు రమ్మన్నాడు, నన్ను ఇదిగో నాకు ఈ ప్రవచన వరంతో నింపుతానన్నాడు, ఈ వాగ్దానం ఇచ్చాడు. ఎంతమందికి చెప్తామంటే ఊరల్లా చాటి చెప్తాం, పాస్టర్ గారికి చెప్తాం, పాస్టర్ గారికి చెప్తాం, కనిపించిన సోదరులు సహోదరులు అందరికీ చెప్తాం. దావీదుకి ఒకే ఒక మాట, లైఫ్ టైం మాట ఒకటి ఉంది, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి తైలపు కొమ్ముతో అభిషేకించి సమూయేలు వెళ్ళిపోతున్నాడు. దావీదుతో ఏం మాట్లాడలేదు అక్కడ. ఆలోచించారా? దావీదుతో ఏటి మాట్లాడలేదు. తైలపు కొమ్ముతో అభిషేకించి దావీదుని అలా వదిలేసి ఈయన వెళ్ళిపోతున్నాడు. సమూయేలు ఎలా ఉంటుందండి? మీరు ఆలోచించండి. ఈ దేశానికి నువ్వు రాజు అవుతావయ్యా, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడయ్యా అని చెప్పి అభిషేకించి సమూయేలు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దావీదు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. అతని పరిస్థితి మళ్ళీ మామూలే. అతడికి ఇస్తున్న మాట నేను కోరుకున్నవాడు ఇతడే. నాకు ఈ మాట చాలా నచ్చింది. దావీదు ఎందుకు నీవిచ్చిన మాటను బట్టి ఎలా సంతోషిస్తున్నాడంటే, నేను కోరుకున్నవాడు ఈ అన్న అని చెప్తే ఎంత కష్టాలైనా భరించేస్తామండి. తమ్ముడా, నువ్వు నాకు కావాలని దేవుడు నాతో మాట్లాడితే ఎన్ని బాధలైనా భరించేస్తాం, ఎన్ని శ్రమలైనా. అందుకే ఆ పాట అంటాడు కదా, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికి. దావీదు తనకున్న ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి అననుకూలమైన స్థితిలో కూడా చాలా హ్యాపీగా ఉన్నాడండి. చాలాసార్లు ఈ అనుభవాలు నా జీవితంలో కూడా ఎన్నో చూశాను తెలుసా. ఎన్నో నన్ను ఇలాంటి పరిస్థితులు నిర్నిమిత్తముగా బాధిస్తూ ఉండేటప్పుడు నేను ఒక మూలకి వెళ్ళిపోయి ప్రభువు సన్నిధిలో, అది ఏడుపు అనుకుంటారు కానీ ప్రభువు సన్నిధిలో ఆ సంతోషం ఏంటో తెలుసా? ప్రభువా, నీవు నన్ను పిలిచావు కాబట్టి నాకు ఈ కష్టాలు, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నాకు ఈ శ్రమలు, నన్ను నీవు దేవుని కొరకు నియమించుకున్నావు కాబట్టి అని ఎంతగానో సంతోషించేవాడిని. మనకు సామెత ఉంటుంది కదా, కాసిన చెట్టుకే రాళ్ళు విసురుతారట. ఈరోజు కూడా అలాగే ఉంది. మీరు ఎంతమంది ఎన్ని అనుకున్నా నీ మీద రాయి పడుతుందంటే నువ్వు ఫలిస్తున్నావా అని అర్థం. నీ మీద ఎవడో బాణం గురి పెడుతున్నాడంటే నువ్వు దీవించబడతా ఉన్నావని అర్థం. ఒకసారి యేసన్న గారు వాక్యం చెప్తూ చాలా నిందలు అతని మీద వేశారట. ఆయన అంటాడు వేస్తూ, అయ్యా మీరు ఎలా భరించుకుంటున్నారా అంటే, ఏం లేదురా, నాకు సీక్రెట్ తెలుసు. ఏమంటాడో తెలుసు ఆయన? ప్రతి ఒక్క నింద నా జీవితానికి ఒక 100 అన్నాడట. వాళ్ళందరూ కూడా ఏంటో ఎలాగంటామంటే, ఒక నింద నా జీవితానికి ఒక, ఇప్పుడు ఎన్ని నిందలు వేస్తాయని, ఆమేన్, అంతే కదా. అందుకే నేనేమంటానంటే, పరిస్థితులు బాలేవు, దావీదు సంతోషిస్తా ఉన్నాను. సంతోషిద్దామా? దేన్ని బట్టి సంతోషం వస్తుందంటే దేవుని మాట అండి.
దేవుని మాట లేకుండా నువ్వెంత సంతోషించినా, దేవుడి జీవితంలో ఏ వాగ్దానం లేకుండా నువ్వెంత సంతోషించినా ఇది మాత్రమే ఉంటుందండి. 3 గంటల సినిమా చూసి వచ్చాడు, కామెడీ సినిమా చూసి వచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర భార్య దగ్గర తాపులు తప్పవిడికి, ఎవరా నన్ను తీసుకెళ్లకుండా ఇటు వెళ్ళావరా, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావరా, ఈ 3 గంటల సంతోషం అంతా ఎగిరిపోయింది. ఆ బఫూను కొద్దిసేపు ఏం చేస్తాడు, సర్కస్లో కొద్దిసేపు ఆనందంగా ఉంచుతాడు, మళ్ళీ బయటకు వచ్చాక విచారాలు, దుఃఖము, విచారములు బాగా హిచ్చాయి దావీదుకి కూడా. సో ముందుకెళ్ళిపోదాం, అసలు టైం సరిపోదు కాబట్టి ఈ మాటను బట్టి, ప్రభువా నీవు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. సంతోషించగలుగుతున్నారా? ఇప్పుడు మీరు చెప్పాలి, ఎన్ని కష్టాలు ఉన్న ప్రభువా నీ సన్నిధిలో నేను సంతోషించడానికి నీ మాట కారణమైందయ్యా, నీ వాగ్దానం కారణమైందయ్యా, నేను కోరుకున్నవాడు ఇతడే అనే చెప్పే మాట దావీదుని ఇన్ని గుహలు తిప్పిందో, ఇన్ని అరణ్యాలు తిప్పిందో. కొండ మేకలు ఉండే చోట దావీదుకి ఏం పనండి? మీరు ఆలోచించండి. మేకల దగ్గర మీరు కంపో, అవి వెళ్ళే ప్లేస్ ఎలాగుంటుంది, ఉండగలరా? అవి అసలు శుభ్రంగా ఉంటాయా? గొర్రెలైనా శుభ్రంగా ఉంటాయి, కానీ మేకలు మీదకి ఎగురుతుంటాయి, అవి మీదకి ఎగిరి పొడుస్తుంటాయి, చాలా కష్టం. రెండో మాట చూద్దాం. అందుకని దావీదు అంటున్నాడు, ఇప్పుడు దావీదు మాటను పట్టుకొని సౌలును కూడా ఏమీ అనట్లే. ఎందుకంటే ఆ మొదటి మాటలో అన్నాడు, నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ఈ భయం ఉన్నోడు దావీదండి. దేవుని వాక్య భయం ఉంది దావీదు జీవితంలో. అభిషేకించినోడు కొండలో ఈయన 3000 తరమడానికి వస్తే ఆయన దొరికిపోతే ఆయన వస్త్రం కోసి పట్టుకెళ్ళిపోయాడు. 3000 మందితో తరిమినోడు సౌలు వచ్చాడు. ఇప్పుడు సౌలు తరమడానికి వస్తే దావీదుకి సౌలును దేవుడు అప్పగించాడు. తీసుకొచ్చి చిన్న చెంగు కోసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవడమే కాదు, వేసేద్దాం అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. దొరికాడు, దేవుడు ఇదే తగిన సమయం నీకు అప్పగించాడంటే దావీదు అంటాడు, అయ్యా అభిషేకించిన వాడిని ముట్టకూడదు, వాక్య భయం అది. చాలాసార్లు మనకు తెలీదు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని. అదిగో సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడే. అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని చేత అభిషేకించబడిన వాడిని ఇతని మీద తిరుగుబాటు చేసినా ముట్టకూడదని తన పనివారికి చెప్తున్నాడు, తన చుట్టూ ఉండేవారికి చెప్తున్నాడు. ఎంత వాక్యము దావీదు జీవితంలో ఉండకపోతే దొరికినోడిని వదిలేస్తాడండి. దొరికాడరా మనం అయితే, ఇదే రైట్ టైం రా, ఈ తప్పు ఎప్పుడు కనబడద్దు అనుకోని ఇదిరా రైట్ టైం అనుకుంటాం. దావీదు అలా అంటాడు కాదు, వాక్య భయము కలిగినోడు దావీదు. ఉందా? దేవుని వాక్య భయం ఏం చేస్తా తెలుసా? అభిషేకించబడిన వారి విషయంలో జాగ్రత్త వహిస్తుంది. మాట్లాడలే సౌలుతో అంటాడు 26వ అధ్యాయంలో, నా ఏలినవాడు నా మీద ఎందుకు తరుముచున్నాడు? నువ్వు అంట వేట అలాగా అంటమా, మన పాలు వేరేగా వస్తాయి, అది మన నోటి అనగానే. రెండో మాట కిందకి వెళ్దాం, త్వరగా ముగించేస్తా. ఇప్పుడు ఎప్పుడైతే తన జీవితంలో సంతోషం వచ్చిందో, ఇప్పుడు ఇక్కడ వింటండి 164వ వచనంకి వచ్చేసరికి, నీ న్యాయ విధులను బట్టి దినమునకు నిన్ను, ఎంత మంచోడండి దావీదు. 7 మారులు స్తుతి. దేవుడిచ్చిన మాటను పట్టుకొని ఆ న్యాయ విధులను అట్లా పరిశీలన చేసుకుంటూ తన కళ్ళ ముందు దేవుని వాక్యాన్ని పెట్టుకొని 7 మారులు స్తుతిస్తున్నాడట. ఏంటో ఆయన న్యాయం అది దావీదుకే తెలియాలి. దేవుని న్యాయ విధులను ఎంతగా పరిశీలన చేశాడో. చాలాసార్లు మనకు అన్యాయం అనిపించే పరిస్థితులు, అక్కడ న్యాయం అనిపిస్తుందా ఏమైనా మీకు? మీరు చెప్పండి. సౌలు తరుముతున్నాడు, సమూయేలు ఇతని రాజుగా అభిషేకించాడు. సమూయేలు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్తుంటే, ఇప్పుడు ఇక్కడ ఇతని దగ్గర పనిచేసి వీళ్ళ రాజ్యం కోసం ప్రయాసపడి ఇతనికి మేలు చేసి తన రాజ్యంలో ఉన్నంతకాలం చాలా సౌలుకి హెల్ప్ చేస్తే, ఈరోజు అదే సౌలు ఈరోజు తరుముతున్నాడు, అదే సౌలు ఇతన్ని చంపాలని చూస్తున్నాడు. ఇప్పుడు దావీదు అంటాడు, నీ న్యాయ విధులు బట్టి నేను ఎంతగా 7 మారులు స్తుతిస్తున్నాను. మనకేమనిపిస్తుంది? అన్యాయం అనిపిస్తుంది. కానీ దావీదు ఏమనుకున్నాడు తెలుసా? ఏది దేవుడు జడ్జి చేసినా, ఏది దేవుడు న్యాయం అనిపించినా, ఏ పరిస్థితి దేవుడికి ఇది దేవునికి న్యాయం అనిపించింది కాబట్టి నేను దీని విషయంలో స్తుతిస్తాను అంటున్నాడు దావీదు. ఎన్ని మారులట? 7 మారులు. 7 మారులు అనే మాట దావీదుకి ఎట్లా తెలుసు? 7 సార్లు స్తుతిస్తే దేవుడు సంతోషిస్తాడని దావీదుకి ఎలా తెలుసు? మీరు చదువుకోండి. తర్వాత లేవికాండం అంతా చదివితే మీకు అర్థమవుతుంది.
అడ్డు తెరకి 7 మారులు రక్తాన్ని ప్రోక్షించాలి. 4వ అధ్యాయంలో ఉంటుంది. అంత మాత్రమే కాదు, కరుణాపీఠము లోపటున్న కరుణాపీఠం మీద రక్తాన్ని 7 మారులు ప్రోక్షించాలి. చదవండి, మీకు చాలా స్పష్టంగా దేవుని మాటలు అర్థమవుతాయి. అంత మాత్రమే కాదు, బలిపీఠం మీద దేవుని యొక్క తైలాభిషేకం 7 మారులు ప్రోక్షించాలి. గంగాళం మీద, ఉపకరణాల మీద 7 మారులు ప్రోక్షించాలని దేవుని వాక్యం చెప్తుంది. దావీదు ధర్మశాస్త్రము యందు ప్రీతి కలిగినోడు 7 మారులు చేస్తే గానీ దానికి సంపూర్ణత రాదు. 7 మారులు సంపూర్ణమైనటువంటి స్థుతి దేవుని ఎదుట కనపరుస్తున్నాడు. 7 అనే మాట మీద చాలా విస్తారమైన ప్రసంగాలు మనం చేయొచ్చు. మన అంశం ఏంటో తెలుసా? దావీదు ఇప్పుడు దేవునికి చాలా ఇష్టమైన వాడిగా దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నాడంటే సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. తన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. చాలాసార్లు మనం చేయలేమండి, ఓడిపోతామండి. పరిస్థితులు బాగాలేనప్పుడు ఒక్కసారి స్తుతించడమే కష్టం. స్తుతి ఎప్పుడు వస్తుందో తెలుసా? మన జీవితంలో మేలు కలిగితే స్తుతి వస్తుంది, మేలు అనిపిస్తే వస్తుంది. ఆశీర్వాదం కలిగితే కష్టాల్లో స్తుతించడం కష్టమే కదా, బాధల్లో స్తుతించడం కష్టం. ఒకవేళ స్తుతించినా ఓసారి ప్రార్థన కూర్చుంటే మళ్ళీ కూర్చోలేం. దినమునకు 7 మారుల స్థుతి దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధిస్తున్నాడు. ఎలా టైం వీలు చేసుకుంటున్నాడు అతను? 3 పూటలు తిన్నో డాక్టరు 3 పూటలు కాదు నువ్వు 5 పూటలు చేసుకో అన్నాడు అనుకో, ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. అసలు నాకు షుగర్ వచ్చింది కాబట్టి 3 పూటలు తినకూడదు అనుకున్నాను. ఇప్పుడు డాక్టర్ నాకు చెప్పాడు కొంచెం 5 పూటలు తిని అన్నాడు. మధ్య మధ్యలో ఉదయం 1 పూట, మధ్యాహ్నం సగమాపు, సాయంత్రం 6 గంటలకు ఒకసారి తిని పడుకుని. ఎంత సంతోషం. మన ఇంట్లో చెప్తాం కొంచెం ఇస్తుంది నాకు పడుకున్నా తినమని 7 సార్లు ఛాన్స్ ఇస్తే తినేస్తాం. దేవుడు అంటున్నాడు 7 సార్లు స్తుతించండి అంటే ఎంత బాధ అనిపిస్తుంది. బాధ అంత కాదు, వర్ణనాతీతం, చెప్పలేం. 3 పూటలు పడుకోరా అంటాడు, ఎంత సరదా. దేవుడు నాకు అనవసరంగా 10 నుంచి తెల్లవారు ఇచ్చాడు, కానీ పొద్దున్నుంచి టైం ఇచ్చుంటే ఇంకా నువ్వే పని చేయక్కర్లేదురా, 6 గంటల నుంచి ఇదే పని అంటే, దేవా నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభువా, నీలాంటి దేవుడు ఇక్కడ భూమి మీద కానీ మీదనే కానీ ఇంకొకటి లేడు ప్రభువా అంటాం. కానీ 7 మార్లు స్తుతించంటే ఏంటి దేవుడు ఇలాంటోడు, మాకు పనులు లేవా, ఉదయం క్యారేజీలు లేవా, మధ్యాహ్నం భోజనాలు లేవా, క్యారేజ్లోకి వెళ్ళొద్దా, ఉద్యోగంకి వెళ్ళొద్దా, మళ్ళీ మేము పడుకోవద్దా, రెస్ట్ వద్దా, చాలా బాధ అనిపించేది దేవుని న్యాయ విధులు. మనకు అన్యాయం అనిపిస్తుంది. ఏంటిది 7 మార్లు చెప్తున్నాడు, ఎలా కష్టం కదా. దావీదు 7 మార్లు కూడా కష్టం అనిపించుకోవట్లే. ఇంకా టైం ఉంటే ఇంకా అతను అలాగా రాత్రి జాములు అతనికి నిద్ర పట్టట్లేదట. దేవుని మాటను బట్టి దినమల్లా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. మనం నేర్చుకుందాం అంతే. నేను అక్కడికి క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, సంతోషించు. దేవుడు నీకు న్యాయ విధులు పెట్టాడు, అది నీ దృష్టిలో అన్యాయం అనిపిస్తుందేమో. చాలాసార్లు దేవుణ్ణి అలా చూస్తే ఇది తప్పు కదా అని దేవుణ్ణి తక్కువగా వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఈ భూమి మీద వెనక్కి వెళ్ళిపోయిన ఉన్నారు తెలుసా. కానీ దేవుడు ఏది చేసినా న్యాయమని నీకు అనిపించింది అనుకో. నాకు బాబురావు అన్నను చూస్తే అదే బాధ అనిపించింది. చాలా హాయిగా 1 గంటన్నర ప్రయాణంలో వెళ్ళిపోయిండేవాడు. ఇప్పుడు 3 గంటల ప్రయాణం. మన దృష్టిలో ఏటిలా జరిగింది, ఇది అన్యాయమో అనిపిస్తుంది. దేవుని దృష్టిలో దేవుని దగ్గరికి వెళ్తే దేవునికి ఇది న్యాయమే అనిపిస్తుంది. ఆయన కూడా న్యాయమే అని అనుకుంటే అలా ప్రయాణం చేస్తాడు. ఎవరైనా అన్యాయము, ఇది చాలా దారుణం, మా సంఘం ప్రార్థన చేసింది, మా సోదరుడు ప్రార్థన చేశాడు, నేను ఎంతో ప్రార్థన చేశాను, నా కుటుంబం ప్రార్థన చేసి ఎందుకయ్యా ఇలా జరిగిందంటే ఇది నాకు న్యాయం అనిపించింది దేవుడు అని అనుకో, మాట్లాడతామా? స్తుతించు దేవుని న్యాయ విధులు. ఇగో చెప్తున్నాం కదా, ఇవన్నీ న్యాయ విధులే. నీకు కుటుంబంలో సంతోషం ఉంటే స్తుతించగలుగుతావేమో. దేవుని న్యాయ విధులను బట్టి ఒకవేళ స్తుతించగలిగితే మన గుండెల్లో ఉన్న బాధ అంతా పోతుందండి. స్తుతిస్తూ ఉంటే ఇక్కడ నాకు చాలా పెయిన్ ఉంది, ఇదంతా రిలీఫ్ అయిపోతుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏడ్ చేశాను అనుకో, అయ్యా నా పరిస్థితి ఇదే అంటే బయటకు వచ్చినప్పుడు దుఃఖంతో రారు ఎవరు. ఒకడు కన్నీటితో విత్తితే సంతోషగానంతో ఎందుకు పంట కోస్తాడు? ఆ కన్నీళ్ళంతా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, తన పాదాల దగ్గర పెట్టేశాడు. అయ్యా చాలయ్యా, నేను ఇంకా ఏడ్చే ఓపిక కూడా నాకు లేదయ్యా అని బయటకు వచ్చేస్తే అప్పుడు సంతోషం వస్తుంది. కన్నీళ్ళన్నీ పోతే అంటాడు, నాకు ఏడటానికి కూడా ఏం లేదు ప్రభువా, కన్నీళ్ళన్నీ ఆవిరైపోయాయి, గుండెల్లో బాధంతా నీకు ఇచ్చేసాను, ఆ దినములన్నీ కూడా ఇక స్తుతి
ఈ స్తుతించక ఇంకేమి నేను చేయగలను. లాస్ట్ మాట చెప్పేద్దాం. సో ఇది 7 మారులు స్తుతించాలి అని దావీదు నేర్పిస్తున్నాడు. మనం ఎన్ని మారులు స్తుతించగలిగితే దేవుడిని అన్ని మారులు స్తుతించగలగాలి, ప్రార్థన చేయగలి. చివరి మాట చదివేసి మాత్రమే ముగించేస్తాను. 165వ వచనంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదటండి. వండర్ఫుల్ వర్డ్స్ అండి. పెద్ద ప్రసంగాలు చేసుకోవచ్చు వీటి మీద. సంతోషం కలుగుతుంది తన జీవితంలో దేవుని మాటను బట్టి, న్యాయ విధులను బట్టి స్తుతి కలుగుతుంది. చూస్తే అనిపిస్తుంది ఇది న్యాయమా ప్రభువా నీకు అనిపిస్తుంది, కానీ దావీదు అలా అనుకోవట్లే. ప్రభువా దినమునకు 7 మారులు నిన్ను స్తుతించాలనిపిస్తుంది, స్తుతించేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రమును ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నెమ్మది వచ్చిందండి అతనికి. నెమ్మది ఉంటుందా? ఒకడు నిన్ను తరుముతుంటే నెమ్మది ఉంటుందా? మీకు తెలుసా ఈ భూప్రపంచంలో మానవుడు దేనికోసం ప్రయాసపడుతుంది తెలుసా? సమాధానం లేదు, నెమ్మది లేదు. గొప్ప గొప్ప సినిమా హీరోలు కూడా, హీరోయిన్స్ కూడా, పేరు ప్రతిష్టలు కలిగిన వారు కూడా నెమ్మది లేక సూసైడ్ చేసుకుంటున్నారు. నెమ్మది లేదండి భూమి మీద. నెమ్మది ఏ మానవుడికి లేక డబ్బులు ఇచ్చుకొని ఎన్నో చెప్పించుకుంటున్నారు. కొనుక్కోవాలంటే దొరకదు కదా. ఒకవేళ ఒక వ్యక్తి చేత కొంతసేపు ఒరే నాకు నెమ్మది లేదు నాతో మాట్లాడరంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీకు నెమ్మది లేకపోవచ్చు బహుశా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెషయా గ్రంథం 48:22 చదువుకోండి. దుష్టులకు నెమ్మది లేదు అంటున్నాడు. యెహోవా ఇలా చెప్తున్నాడు, దుష్టులకు నెమ్మది లేదు. నీ జీవితంలో మనం దేవుని బిడ్డలమండి, నీతిమంతులమండి, దేవుని రక్తంలో కడగబడిన వారమండి. ఎందుకు దావీదు నెమ్మది వచ్చింది తెలుసా? దేవుని రక్తములో కడగబడినటువంటి మన జీవితాలకు ఎందుకు నెమ్మది వచ్చింది తెలుసా? ధర్మశాస్త్రమును ప్రేమిస్తా ఉన్నాడు. భార్యను ప్రేమించవచ్చు, బిడ్డలను ప్రేమించవచ్చు, భర్తని ప్రేమించవచ్చు, చుట్టుపక్కల వారిని ప్రేమించవచ్చు. ఒకవేళ వారి ద్వారాగా నెమ్మది దొరుకుతుందంటే అది కొద్దిసేపే. ఈరోజు బాగున్నటువంటి మనిషి రేపు మీద తిరుగుబాటు చేయొచ్చు. ఆ దినం నువ్వు సంపాదించుకున్న నెమ్మదంతా తిరిగిపోవచ్చు. అది కొద్దిసేపే. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందో తెలుసా? ఈ మాట మీరు చదివి ముందుకెళ్దాం. దావీదు 4వ అధ్యాయం కీర్తన 8వ వచనం అంటాడు, యెహోవా నెమ్మదితో నేను పండుకొని నిద్రపోతున్నాను. ఎలా అంటున్నాడు? నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నాను. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేసేవాడివి. కొండ మేకలుండే స్థలంలో నెమ్మది ఉంటుందా? గుహలో నెమ్మది ఉంటుందా? అరణ్యంలో నెమ్మది ఉంటుందా? దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను నెమ్మదిగా పండుకుంటున్నాను ప్రభువా. నిద్ర ఈరోజు మనిషికి కరువైపోయిందండి. నెమ్మది లేదు, నిద్ర రావట్లేదంటాడు. హృదయంలో ఏదో బాధ ఉంది. నెమ్మది లేకపోవడం వల్లే ఈరోజు దావీదు అంటాడు, యెహోవా నెమ్మదితో పండుకుంటాను, నేను మరలా నిద్రపోతాను, తిరిగి లేస్తా. నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవు నన్ను సురక్షితముగా నివసింపచేస్తావు. మంచి మాట్లాడు. ఆయన ఒంటరిగా ఉంటే ఖాళీగా ఉండడు కదా. సితారా తీసుకొని, తంబుర తీసుకొని ఆయన వాయిస్తూ తంబూరతోను అని పాటలు పాడుకుని, నాట్యముతోను తండ్రిని స్తుతించేదాను, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అదే అతని పని, ఇంకేం పని చేయడు. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, మనమైతే ఏడుస్తాం, మూలుగుతాం, పక్కలకు చెప్తాం. దావీదు అలాంటోడు కాదు. ఈరోజు దావీదు మూలిగేటో తెలుసా? తంబూరు తీసుకుంటాడు. దావీదు ఏడుపునంతా పాటలా రాస్తాడు. దావీదు చరిత్ర అంతా పాటలా రాస్తాడు, ఆనందిస్తాడు, తన సంతోషాన్ని ఇతరులకు చెప్తాడు, స్తుతిస్తాడు. ఇప్పుడు హాయిగా తంబూరు అలా పక్కన హాయిగా పడుకుంటాడు. మళ్ళీ ప్రతి ఉదయాన్నే మళ్ళీ లేచి మళ్ళీ కీర్తనతో ప్రారంభిస్తాడు తన జీవితం. ఎంత మంచి లైఫ్ అండి. చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగించాను. ఈరోజు ఒకవేళ ఇక్కడ నెమ్మదితో, ఇక్కడ నీకు నెమ్మది లేకుండా నువ్వు ఉంటే పైకి వెళ్ళకుండా నీకు నెమ్మది ఉండదు. అబ్రహాం అంటాడు లాజరు గురించి, వీడు చూశాడు వీడి పరిస్థితి, ధనవంతుడి పరిస్థితి చూసి లాజరు గురించి అంటాడు, రే నాయనా ఇప్పుడైతే వీడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వైతే యాతన. మీకు ఒకటి సీక్రెట్ చెప్పనా? భూమి మీద ఒకవేళ కొద్ది గొప్ప మనకు నెమ్మది లేకపోయినా, ధర్మశాస్త్రమును ఒకవేళ మనం ప్రేమించి, దేవుణ్ణి అనుసరించి, దేవుని మాటలు బట్టి సంతోషించి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే పరలోకంలో ఎవ్వడికి లేని నెమ్మది అబ్రహాము రొమ్మున లాజరుకు దొరికినట్లే రేపు దేవుని కుడి పార్శ్వమందు మనకు ఇవ్వబోతున్నాడు దేవుడు.
ఈ నెమ్మది కావాలా? ఏదో భౌతికమైన ఆడియుడి చెప్పిన మాటలకే చాలని మంచి మాటలు చెప్పు అనుకుంటున్నావా? లేదు. భూమి మీద ధర్మశాస్త్రమును బట్టి నెమ్మది ఉంది, దేవుని వాక్యాన్ని బట్టి నెమ్మది ఉంది. నువ్వు చనిపోయిన తర్వాత నీ రక్షణను బట్టి పరలోకంలో ఓ నెమ్మది నీకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. వాడు అంటాడు, అయ్యా నేను యాతన పడుచున్నాను, యాతన లేని ఒక స్థలములో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడంటే ఎంతగా దేవుడిని స్తుతించాలి, ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలి. దావీదు ధర్మశాస్త్రం అంతా చదివేశాడు. ఆ శాస్త్రం అంతా చదివేసి ఈ విద్యలన్నీ పక్కన పెట్టేశాడు. ధర్మశాస్త్రం అతనికి అంత గొప్ప సబ్జెక్ట్ ఏం లేదు, అంత గొప్ప చదువేం లేదు. ఉన్న నాలెడ్జ్తో ధర్మశాస్త్రాన్ని గ్రహించాడు. యాజకులను చుట్టూ పెట్టుకుంటాడు, వాళ్ళు చెప్పే మాటలు వింటాడు, వాటిని అనుసరిస్తాడు. ఇప్పుడు పరలోకంలో దావీదు కూడా ఇక్కడ రాసిన కీర్తనలు కూడా అక్కడ మనం చెప్పుకోవాలంటే అది అతిశయోక్తి కాదండి. ప్రభు, నేను భూమి మీద దావీదు రాసిన కీర్తన ఇది ప్రభు, నేను రోజు నేను స్తుతించాను. పరలోకంలో ఇప్పుడు నెమ్మది, పరలోకంలో సంతోషం. ఆయన చనిపోయినా ఆయన ఎక్కడ పరలోకంలో ఇంత బాధలు అనుభవించి కూడా 40 సంవత్సరాలు యెరూషలేము కోసం కష్టపడి నానా శ్రమపడి ఇప్పుడు పైకి వెళ్ళి ఎంత నెమ్మది, ఎంత సంతోషం. గొప్ప గొప్ప వాళ్ళ మధ్య కూర్చుంటే మనోడు దావీదు తెలుసు కదా. అదిగో భూమి మీద 150 కీర్తనలో 70% అతనివే. ఏమండి, మోసే ఒక కీర్తన రాస్తే గొర్రెపిల్ల జీవగ్రంథం పక్కన ఇలా ఓపెన్ చేస్తే 2 పాటలు కనబడ్డాయి. ఒకటి మోసే కీర్తన, దావీదు ఇన్ని కీర్తనలు రాశాడు. విందాం. ఏమో ఎవరికి తెలుసు, పరలోక సంగతులు మనకు తెలియదు. నువ్వేటి రాసినా పరలోకంలో నీ పేరు మీద నమోదు చేయబడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.